ఎవరిది తప్పు? ఎవరిది? ఆపరేషన్ చేసిన ఆసుపత్రిదా, లేక తీసుకెళ్లడం ఆలస్యం చేసిన వారిదా? బట్ ఆ కన్న తల్లికి కడుపు కోత అయితే మిగిలింది. కారణం ఆసుపత్రి వాడిదే. పరిస్థితి బాగాలేదు అని చెప్పి అలా పంపడం తప్పే. అదే పంపకుండా ఉండి ఉంటే ప్రాణాలైనా కాపాడేవారు కదా. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం మర్రిచెట్టు తండాకు చెందిన 3వ నందిని రాత్రి 12 గంటల సమయంలో ప్రసూతి కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు ఆపరేషన్ చేయగా మగ శిశువు జన్మించాడు. శిశువుకు పరిస్థితి బాగాలేదంటూ హైదరాబాద్కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. హైదరాబాద్కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బిడ్డ మరణించాడని, మృతి చెందిన తరువాత తమకు సీరియస్గా ఉంది, హైదరాబాద్కు తీసుకెళ్లాలని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బంధువులు దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడంతో దేవరకొండ పోలీస్ సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లపైన, నర్సులపైన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. నేరానికి ఓ రూపం ఉండదు. జరుగుతున్న ప్రతి రక్త చరిత్రకు చీకటి కోణం ఒకటి దాగి ఉంటుంది. ఆ నేరాన్ని కనిపెట్టి పట్టుకోవడమే పోలీసుల పని. అనేక కేసులు కాలగర్భంలో కలిసిపోతుంటే మరికొన్ని కేసులు ఎటు తేలక కోర్టులో వాయిదాల రూపంలో సాగుతూనే ఉన్నాయి. మరి బాధితులకు న్యాయం జరిగేది ఎలా? ఒక్క మాట అయితే నేను చెప్పగలను. మీ వైపు నుంచొని మీ తరపున పోరాటం చేస్తుంది మహాక్లూస్. మీ చుట్టూ జరిగే నేరాలను మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించండి. ఇది ఇవాల్టి మహాక్లూస్. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మహా టీవీ, పీపుల్స్ వాయిస్.